తూర్పు లడక్ వద్ద ఘర్షణల కారణంగా భారత్ చైనాల మధ్య దాదాపు 5 ఏళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజింగ్ లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల చర్చల 23వ రౌండ్లో అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ చైనా సరిహద్దుల వివాదాలను పరిష్కరించుకునేందుకు 2003 నుంచి ప్రత్యేక ప్రతినిధులు ఇప్పటి వరకు 22 సార్లు సమావేశమయ్యారు. చివరిసారిగా 2019లో న్యూఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు 23వ రౌండ్ చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. గత నెలలో రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమై ఇరు దేశాల మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేశారు. ఇక తాజాగా జరిగిన భేటీలో భారత్ చైనా మధ్య సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు 6 కీలక అంశాలపై వారు చర్చించారు. కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణ, నదీ జలాలకు సంబంధించిన సమగ్ర వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్య సహకారం మొదలైన అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలని నిర్ణయించారు. నాథులా బోర్డర్ ట్రేడ్, క్రాస్ బోర్డర్ రివర్ కోఆపరేషన్ పై కూడా సయోధ్య కుదిరింది. భారత్తో సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయని చైనా వెల్లడించింది. వివాదాస్పద అంశాలను పక్కన పెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని చైనా తెలిపింది. అయితే భారత్ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. సైనిక బలగాల ఉపసంహరణపై గతంలో జరిగిన ఒప్పందం అమలుకు అనుగుణంగా సరిహద్దులో పెట్రోలింగ్ కొనసాగుతున్నదని భారత్ పేర్కొంది. ఇక ఈ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని ఇరు దేశాల ప్రతినిధులు తీర్మానించారు. వచ్చే ఏడాది భారత్లో ప్రత్యేక ప్రతినిధులు చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.